అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ పిఎన్ఆర్ బ్లాగ్స్. ఈరోజు షిరిడి సాయిబాబా వారి చరిత్రలో ఆయన చెప్పినవి కొన్ని అంశాలు చదువుతాను. సత్ప్రవర్తనకు బాబా దీవెనలు తప్పక లభిస్తాయి. ఎంతటి సిరి సంపదలైనా బాబా ఆశీస్సులతో సరితూగవు. భగవంతుని శాశ్వతమైన సన్నిధి చేరటమే మానవ జన్మకు అత్యద్భుతమైన బహుమానము. దానిని పొందగల భాగ్యశాలురు ఎంతమంది? అందుకోసం కొందరు స్వార్థరహితంగా సేవ చేస్తారు, కొందరు ఎన్నో త్యాగాలు చేస్తారు, మరికొందరు తమకున్నదంతా దాన ధర్మాలు చేస్తారు. వారిలో కొంతమందికి మాత్రమే గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు, బహుమానాలు, సన్మానాలు లభిస్తాయి. కొంతమంది ఈ లోకంలో ఎలాంటి ఉన్నత స్థానాన్ని పొందలేకపోతారు, ఎటువంటి సన్మానాలు అందుకోరు, ఎవరి మెప్పుదల పొందలేరు. అయినా బాధపడనవసరం పని లేదు. నిజానికి మనము ఏ పని ఎందుకు చేస్తున్నామో సాటి మనుషులకు తెలియకపోవచ్చు, కానీ భగవంతునికి మాత్రము తప్పక తెలుసు. దైవం సర్వాంతర్యామి. ఆయన మనం చేసే పనులలోని మంచి చెడులను ఖచ్చితంగా లెక్క పెట్టగలడు. మనుష్యులు చేసిన పాపపుణ్యాలకు తగిన ఫలితం ఇస్తాడు. దైవాన్ని నమ్మి సచ్చీలంతో మంచి పనులు చేసేవారిని ఈ లోకం తిరస్కరించిన దైవస్వరూపుడైన బాబా దీవెనలు, మన్ననలు వారికి తప్పక లభిస్తాయి. మంచితనం నటించి లోకంలో గొప్ప పేరు తెచ్చుకోవచ్చు, కానీ సర్వాంతర్యామి అయిన సాయినాథుని అనుగ్రహం సంపాదించటం మాత్రం జరగదు. గొప్ప కోసం ఆడంబరము పనులు చేయక మానవతతో భగవంతుని ఆజ్ఞానుసారము జీవిస్తూ సమాజ సేవ చేసేవారే బాబాకు చేరువవుతారు. బాబాను నమ్మి జీవించిన వారు తప్పక బాబా సన్నిధి చేరుకుంటారు. ఈ జన్మలోనో పూర్వజన్మలోనో మనం చేసిన సత్కర్మల ఫలితంగా నచ్చిన పుణ్యం వల్ల భోగభాగ్యాలు కలిగాయి అని భ్రమపడుతూ ఉంటాము. మనకి భగవంతుడు ఇచ్చిన దానితో పోల్చి చూస్తే మనం చేసింది చాలా తక్కువ. ఒక గింజ నాటితే అది మొక్కగా పెరిగి ఎన్నో రెట్లు పంటను ఇచ్చినట్లు మనం చేసిన స్వల్పమైన దానము, సేవో భగవంతుని అనుగ్రహంతో గొప్పగా ఫలిస్తుంది. ఇది మన ప్రతిభ అనుకోవటము పొరపాటు. అనుగ్రహించటమే తన లక్షణంగా అవతరించిన భగవంతుడే శ్రీ సాయిబాబా. తాను స్వీకరించిన దానికి ఎన్నో రెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుందని దక్షిణ స్వీకరించటంలోని అంతరార్థము గురించి వివరిస్తూ చెప్పారు. నశించిపోయే శరీరాన్ని దాని ద్వారా చేసే సేవలను బాబాకు అంకితం చేస్తే శాశ్వతమైన తన సన్నిధానం అనుగ్రహించటం బాబా దయకు చిహ్నం మాత్రమే, కానీ అది మన శ్రమ ఫలితం కాదు. ఆ అర్హతను మనకు ప్రసాదించే కూడా ఆయన అనుగ్రహం అన్నది వాస్తవం. ఎంతటి భౌతిక సంపదలైనా బాబా ఆశీస్సులతో తొలతూగవు. వాటికి అవే సాటి. చాలామంది భక్తులు ధనం కావాలని, ఆరోగ్యం కావాలని, ఉద్యోగం కావాలని బాబాను ఆరాధిస్తారు. మానవ జన్మ ఎత్తినందుకు మనం వేడుకోవలసినది మరో జన్మ ఎత్తే అవసరం లేని ముక్తినే. నిజానికి అది కూడా మనం అడిగే అవసరం లేదు. పవిత్ర హృదయంతో బాబా దారిలో నడవటమే మనం చేయవలసినది. బాబా ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ లభిస్తాయి. సర్వేజన సుఖినో భవంతు.